అమ్మ మీ పేరు? నా పేరు రోజమ్మ. ఎక్కడ నుండి వచ్చారు? ప్రకాష్ నగర్. ప్రకాష్ నగర్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? సీఎం దగ్గరికి వచ్చింది. అదే మీ సమస్య ఏంటి? జాగా గురించి. దేని గురించి? జాగా గురించి. అంటే ఏమైంది? జాగా మాది గులగొట్టి. ఎవరు చెప్పాలా పేరు? మా వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంత? 200 ఎందుకు కట్టుకున్నాయి గులగొట్టిర్రు. అదే మాది జాగాని పులగొట్టుకున్నారు. అట్లా కబ్జా చేసిర్రు. పత్రాలు ఉన్నాయి 20 ఏళ్ళ 20 ఏళ్ళ మేమే ఉంటున్నాం. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. ఏమన్నారు? మీకే వస్తాయి అని అన్నారు. ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు అందరం వస్తున్నాం. బస్సులలో వస్తారు. మా బస్సులలో అందరు కలిసి వస్తారు. మా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినాక చెప్తా. ఆగండి నాకు మాట్లాడుకోండి. దేశీపులా నిలబడి మమ్మల్ని లేకుండా దేశీపు ఉంచాలి. ప్రకాశ్ నగర్ ఎక్కిస్తున్న ఖాళీ పోయినాం. పోలీస్ స్టేషన్ పోయినా కానీ అందరు వచ్చిర్రు. పోలీసు వాళ్ళు కూడా ఆయన లెక్కనే అయ్యారు. వాళ్ళ దగ్గరికి పోయినాము. పట్టించుకోలేదు. కులగొట్టేటప్పుడు మేము 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. తిరుగుతూనే ఉన్నాం. 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. మా కొడుకును నాలో డేషిపులో పెట్టి కూకుంటే కులగొట్టకున్న అడ్డం నిలబడితే డేషిప్ పైనకి లావట్టిండు. మా వీనికి వెళ్ళి పొలాలు అమ్ముకొని ఇల్లు కొనుక్కున్నాం. మాకు కావాలి, మేము కావాలి, మాకు అవి అని ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంట్లో చుట్టూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు కూడా. ఈ బిల్డింగ్లు అన్ని మాయికి అయ్యాయి సారు. దానం నాగేందర్ రెడ్డి మా ఇండ్లన్నీ కబ్జా చేసిండు. కూల కొడతాండు. మమ్మల్ని వెళ్ళిపోండి. ఏమి ఇయ్యం, మీకు ఏం లేదు. రాత్రి మగలు కంటి మీద కులుకులేదు. ఇప్పుడు 6 నెలల పొద్దు నుండి కుకుడుపల్లి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము. అందరి దగ్గరికి పోయినాము. కార్యకర్తల దగ్గరికి, టీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళినాం. ఇగో ఈ స్థలాలు మా మేము చూసుకుంటామమ్మా, మేము చూసుకుంటామమ్మా అన్నారు. ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ ఫోన్లు చేసి మీరు కాల్ చేస్తారా, మీరు వెళ్ళిపోతారా, ఎక్కడన్నా వెళ్ళిపోండి, మీకు 10,000 ఇస్తాము, మీరు వెళ్ళిపోండి, లేకపోతే గుండగాల్లో పెట్టి జేసీబీలు పెట్టి మీరు తినేటానికి గిన్నెలు లేకుండా కూడా చేసి కూలగొట్టి మేము కబ్జా చేసుకుంటాము అని మాట్లాడుతున్నారు సారు. కుకుడుపల్లి ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే మీకు పట్టాలు ఇస్తామన్నాడు. మేము 12 సార్లు మీటింగులు పెట్టిండు. మా బస్తీకి వచ్చి నాది హామీ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కూలబడతాము, మీరు వెళ్ళిపోవాలి, మేము కూలబడతాము, కబ్జా చేసుకుంటామని బెదిరిస్తున్నారు సారు. మేము గంజా తాగి కాలువ పక్కకున్నాయి సార్. మా గుడిసెలు ఏదో కూలీనాలు వేసుకొని కొనుక్కున్నాం సార్. మేము ఒట్టిగా కబ్జా చేసుకున్నది కూడా కాదు. మా రక్తం దార పోసి కూలీనాలు వేసి అన్ని ఉన్నాయి మాకు. 20 ఏళ్ళ పొద్దు అయిపోయాయి. 20 ఏళ్ళ నుంచి మేము ఉన్నాక ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాడు వచ్చి మమ్మల్ని లేవగొట్టుడు ఎక్కడిది? మేము ఎక్కడ పోవాలి, ఏడికి పోవాలి? మా బాధలు ఏంటి మాకు తెలియదాక వద్దాక మాకు ఎంత బాధలు ఉన్నాయి. మేమే పిల్లల జల్లలో బయటికి వెళ్ళకుండా అయిపోతుంది. రాళ్ళు పట్టుకున్నాడు, రప్పలు పట్టుకున్నాడు, ఆడ కూకుండా పెట్టుడు వాళ్ళను. మేమేం చేయాలి? మేము ఎక్కడ పోయి సావాలి? మరి మాకు ఏం న్యాయం చేస్తారు? ఇక దయచేసి మాకు న్యాయం చేయాలి. మా ఇంట్లో మాకు దక్కేటట్టు చేయాలి. ఊర్లలో జాగ్రత్త కొనుక్కున్నాం. 20 ఏళ్ళ మేము కొనుక్కొని తీపుల దగ్గర కొనుక్కున్నాం. 20 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద తీపులు అమ్మిండు మాకు. 20 ఏళ్ళ కింద మేము తీపుల దగ్గర కొనుక్కున్నాం.
పిల్లలని వేసుకొని ఉన్నాం కదా పక్కన నుండి ఇగో ఇదే దారుణ అందరు పిల్లలని వేసుకొని ఏడుంటాం ఆ గుడిసెలు వేసుకొని ఉన్నాం మేమేమన్నా వాడు ఏమన్నా ఇచ్చిండా మాకు మన దగ్గరికి గుంజుకుంటే వాడు వచ్చి తీసుకోవాలి మాది ఎందుకు గుంజుకుంటాడు పుణ్య అనుకున్నాయి ఏమన్నా గుడిసెలకి పిల్లలని వేసుకొని ఎడుకోమంటాను దొంగ కడుకో 20 ఏళ్ళకైతే కేసీఆర్ ఉండగా కూడా ఇదే చేస్తుండే ఆయన ఏం పట్టించుకోలేదు ఆ కేసీఆర్ ఏం పట్టించుకోలే ఆయన ఏం పట్టించుకోకనే 4-5 ఇండ్లు కూడా కొట్టిండు ఆ కేసీఆర్ వాళ్ళనే కట్టినాయి మనుషులు ఉండగా కూడా అచ్చుకూల కొట్టారు జేసీబీలో కూర్చుంటే దొబ్బేస్తుండు జేసీబీ పెడుతూ ఇట్లా మనుషులని బట్టి ఇండ్లని బిల్డింగులు ఎక్కడ ఇవ్వమంటారు అవి చూడు దాని సార్ ఇస్తారా వస్తారా ఏ కోర్టులు ఏం చేయి ఏ గవర్నమెంట్ ఏ రేవంత్ రెడ్డి ఏం చేయడు మేము పోవాలంటాను చెప్తాను అంతే ఇక్కడికి వెళ్ళిపోవాలి మీరు రాజశేఖర డ్యాంలో కొనుక్కున్నాము సిసి రోడ్లు వాడి గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నాము రిజిస్ట్రేషన్ అని మా ల్యాండ్లు అయితే మమ్మల్ని బెదిరిస్తుంది రౌడీలు పెట్టి గల్లీ రౌడీలు పెట్టేసి మమ్మల్ని ఆడలు పొద్దులు లేసి ఫోటోలు తీయడం ఏమైంది బాబు ఏ చంపేస్తారో బాబు వెళ్ళిపో పని చేయలేక ఆడలు ముగ్గులేసిన వచ్చి ఫోటోలు తీస్తారు పొద్దున ఆడలు ముగ్గులేసిన వచ్చి ఫోటోలు తీస్తారు రౌడీలు ఇది రౌడీలు కొంచెం దయచేసి పోలీసులకు చెప్తున్నాము రేవంత్ సార్ చెప్తున్నాము సీఎం గారికి మా 3 ఏళ్ళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం దారుణాయందరు ఆ రౌడీలను తీసే ప్రయత్నం చేయండి మేము ఇల్లు కట్టుకున్నాము సిసి రోడ్లు ఉన్నాయి టాక్సీ కడుతున్నాము గవర్నమెంట్కు దయచేసి ఆయన భార్య మమ్మల్ని కాపాడండి తక్షణమే మమ్మల్ని రేవంత్ సీఎం గారు మీరు మీ ఓటు వేద్దాం మీ జెండా పట్టుకుందామన్నా మాకు ఓట్ల ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కష్టపడి వచ్చి 20 ఏళ్ళ సంది రూపాయి అడ్డ మీద కూలి సుడోపల్లి అమ్ముకొని కట్టుకున్నాం రూపాయి జమ చేసి కట్టుకున్నాం దయచేసి మమ్మల్ని ఆదుకోండి సీఎం గారు